షర్మిల జగనన్నతో కలవబోతున్నారు. త్వరలోనే వైసీపీలోకి రాబోతున్నారు. దానికి తగినట్లుగా చర్చలు జరిగాయి. అంతా ఖరారు అయిపోయిందని ఇటీవల చాలా వార్తలు వచ్చాయి. ఆ మధ్య జగన్ అన్న గురించి షర్మిల ఎక్కడా కూడా నెగెటివ్గా మాట్లాడకపోవడం, బర్త్డేకు విషెస్ చెప్పడం, అందుకు జగన్ అన్న కూడా అమ్మా అంటూ స్పందించడం, ఇవన్నీ చూసి నిజమే అనుకున్నారు అందరూ. కాని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవన్నీ అవాస్తవమో ఏమో అనే సందేహం లేకపోలేదు. ఎందుకంటే మొదట్లో ఏ పోస్ట్ పెట్టినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూటమి ప్రభుత్వంపై కంటే వైసీపీ గత పాలన గురించి, జగన్ అన్న గురించి విమర్శించడమే పనిగా పెట్టుకున్న షర్మిల ఒక్కసారిగా అవన్నీ ఆపేసరికి నిజమే అనుకున్నాం. కాని ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టినట్లుగా కనిపిస్తున్నాయి షర్మిల మాటలు. ఈ మధ్య షర్మిల కాంగ్రెస్లో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రతో ప్రెస్ మీట్లు, స్పీచ్లు అంటూ యాక్టివ్గా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలి జగన్ అన్న వైసీపీ క్యాడర్తో జరిగిన మీటింగ్లో పాదయాత్ర గురించి చెప్పారు. దానిపై షర్మిల స్పందిస్తూ, ఎప్పుడో జరగబోయే పాదయాత్రను ఇప్పుడే ఎందుకు ప్రకటిస్తున్నారని, ఇవన్నీ అధికారం కోసమే కాదా అంటూ ఇంకా చాలా ఓవర్గా మాట్లాడారు. ఈ మాటలు చూశాక షర్మిల వైసీపీలోకి వస్తారనే నమ్మకం చాలా మందికి తగ్గిపోయింది. రాష్ట్రంలో ప్రజలంతా జగన్ అన్న చేసిన పాలన గురించి ఇప్పుడు కూటమి పాలనతో పోల్చుకుంటూ మాట్లాడుతుంటే, సొంత చెల్లెలుగా ఇలా జగన్ అన్న గురించి మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా జగన్ అన్న గురించి ఏదో ఒకటి అనాలనే ఆసక్తి కంటే, కాంగ్రెస్ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా ఎలా నిర్వర్తించాలనే దానిపై దృష్టి పెడితే మంచిది. ఎలాగూ గెలవకపోయినా కనీసం రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు అయినా దక్కించుకోవచ్చు.